హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంట్ డేస్లో 10వ రోజుకి మనము వచ్చాం. ఈ యొక్క 10th డే లెంట్ డేస్న అంటే 10వ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిది అంటే, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు ఏ విధంగా ప్రార్థించాడో మనము ధ్యానిద్దాం. దానియేలు ఏ విధంగా ఆ యొక్క రాజు ఏ విధంగా అయితే కోరుకున్నాడో, ఆ యొక్క రాజు కింద ఉన్న పానదాయకుల అధిపతి ఏ విధంగా అయితే చెరపట్టబడిన వారందరిలో ముఖ్యులైన వారిని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దానియేలు మనకు అక్కడ ప్రాముఖ్యంగా కనపడతాడు. ఇదంతా మనకు దానియేలు గురించి తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క లెంట్ డేస్లో దానియేలు గురించి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దానియేలులో ఉన్న లక్షణం ఏంటంటే ముమ్మారు ప్రార్థన చేశాడంట. తన వర్క్ చేసుకుంటూ ఖాళీ సమయంలో తన యొక్క ఇంటిలోనికి వెళ్ళి తలుపులు యెరూషలేము తట్టు ఓపెన్ చేసి ఉండగా ఆయన అక్కడ ముమ్మారు ప్రార్థించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో మనము చూడగలం. అయితే ఈ దానియేలు ఆ విధంగా ప్రార్థించడానికి కారణం ఏంటి అంటే, దానియేలు చెరపట్టబడి రావడానికి ముందు దానియేలు యొక్క ప్రార్థన జీవితము దేని మీద ఆధారపడి ఉంది అంటే, వాళ్ళ యొక్క పితరులు లేకపోతే వాళ్ళ యొక్క అమ్మ నాన్నలు వాళ్ళ పితరులు వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ యొక్క ఏదైతే కట్టడలు దేవుని కట్టడలు నమ్ముతున్నారో అదే కట్టడల్ని నేర్చుకుంటూ వచ్చాడు దానియేలు. వాళ్ళ యొక్క పితరులు అంటే దానియేలు యొక్క తల్లిదండ్రుల యొక్క ఫోర్ ఫాదర్స్ ముందున్న తరం వాళ్ళు ఏం నమ్మారు అంటే, ఏదో ఒక రోజు దేవుడు ఇశ్రాయేలీలను తిరిగి ఆ యొక్క బానిసత్వంలో నుంచి మళ్ళీ తిరిగి దేవుడు ఎలా అయితే తప్పు చేసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీని ఏ విధంగా అయితే రాజుల చేతికి అప్పగించాడో, తిరిగి మళ్ళీ ఆ యొక్క దాస్యత్వం నుంచి మళ్ళీ అంటే ఏ రాజు కింద అయితే అణిగిమణిగి ఉన్నారో ఆ రాజు దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క పట్టణానికి వెళ్ళి అక్కడ మందిరం కట్టుకోవాలనేది దేవుని యొక్క చిత్తము. అయితే ఇది జరగకుండా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏదైతే ఎవరి దగ్గర అయితే కాపురం ఉన్నారో ఎవరితో ఉన్నారో వాళ్ళల్లో ఉన్న అన్యులతో సహవాసం చేసి, లేకపోతే ఆ యొక్క ఏదైతే దేవునికి నిషిద్ధమైందో, ఏదైతే దేవునికి ఆజ్ఞలకి అవిధేలుగా ఉందో అవన్నీ చేసి వాళ్ళు అనేక మంది రాజుల కిందికి బానిసతులుగా మళ్ళీ వెళ్తారు. అయితే ఇది ఎప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు అనేది వాళ్ళ యొక్క పూర్వీకులు కొన్ని ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో లేకపోతే వాళ్ళకున్న ఆ రోజుల్లో ఉన్న గ్రంథాల్లో రాసి ఉంచారు. అవన్నీ చదువుతున్న దానియేలు చదువుతాడనమాట. చదువుకొని ఓకే ఇదే మంచి టైము అని చెప్పి ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క విడుదల కోసము ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు దానియేలు ముమ్మారు ప్రార్థిస్తున్నారంటే, దేవా మా యొక్క పితరుల కాలంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయి కదా, వాటిని క్షమించి మమ్మల్ని విడుదల చెయ్యి అని చెప్పి ప్రార్థించడానికి ఆయన ముమ్మారు ప్రార్థించేవాడు. ఈ యొక్క లెంట్ డేస్లో కూడా దానియేలు గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము కూడా బంధించబడిన అనేక సంవత్సరాల నుంచి బంధించబడిన అనేక రోజుల నుంచి అనేక నెలల నుంచి బంధించబడిన వారిని అంటే పాపము చేత బంధించబడిన వారిని ఆ యొక్క కట్ల నుండి పాపపు బానిసత్వం నుంచి విడుదల చేయడానికి మనము కూడా ప్రార్థించాలి. అయితే ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే, బహుశా నీ కుటుంబంలో మన కుటుంబాల్లో ఉండొచ్చేమో, మన సంఘాల్లో ఉండొచ్చేమో. మన సంఘానికి అనేక మంది ఎప్పటి నుంచో తరతరాల వాళ్ళ యొక్క పితల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం వస్తున్నారే కానీ ఎవరు నిజంగా రక్షింపబడ్డారో మనకు తెలియదు కదా, ఏ యొక్క బానిసత్వంలో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు కదా. కాబట్టి ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు బయటికి రావడానికి మనము కూడా ప్రార్థించాలి అనేది దానియేలు నుంచి మనం నేర్చుకోవాలి. మన పితరులు ఏదైతే చేశారో ఇప్పుడు మనం చేస్తున్నాం. మన యొక్క సంఘంలో మన యొక్క పితరులు ఏ ఆచారాలు లేకపోతే ఏదైతే పెట్టుకొని లెంట్ డేస్ చేయాలి, అదేవిధంగా
క్రిస్మస్ దినాల్లో మనము ఉంటున్నాం. అదేవిధంగా మనము ఇంకా ఏ యొక్క దినాల్లో మనం ఉంటున్నామో ఆ వాటిని మనం అవలంబిస్తున్నప్పుడు అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎంతమంది రక్షించబడ్డారు, ఇంకా రక్షింపబడిన వాళ్ళు నా కుటుంబంలో, మా సమాజంలో, మా సంఘంలో ఉన్నారా అని గుర్తుపట్టి వాళ్ళ రక్షణ కోసం మనం ప్రార్థించాలి. ఇది దానియేలు ప్రార్థించిన ప్రార్థనలో నుంచి మనము నేర్చుకోవాలి. అది దేవునికి ఎంతగానో ఇష్టమయ్యి దానియేలుని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించి దానియేలు ప్రార్థన ద్వారా తిరిగి ఇశ్రాయేలు ప్రజలందరినీ వేరొక చోట సమకూర్చి వాళ్ళు అక్కడ మందిరం కట్టినట్లుగా అక్కడ నుంచి మనకి ఈ నెహెమ్యా వీళ్ళందరూ మనకి యాడ్ అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రోజుల్లో ఈ యొక్క 11 డేస్లో మనము ప్రార్థించాలి. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో మీకు ఒకవేళ కనపడకపోతే యేసయ్యని అడగాలి. యేసయ్య మా సంఘంలో, మా కుటుంబాల్లో ఎవరైనా సరే బంధకాలు ఉన్నారా? ఒకవేళ పాపపు కట్లు మా పితరుల శాపం నుంచి ఏమైనా ఉంటున్నాయా? అవి మా మీద పని చేయకూడదు, మా బిడ్డల మీద పని చేయకూడదు అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ కట్లన్నీ దేవుడు తీసివేస్తాడు, విడుదల కలుగజేస్తాడు. కాబట్టి మనము దానియేలు యొక్క ముమ్మారు చేసిన ప్రార్థన ద్వారా ఈ 11 డేస్లో మనం నేర్చుకున్న విధానం ద్వారా మనము ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ద్వారా అనేక మంది పాపపు బానిసత్వపు కట్లను తీసివేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.